హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే ఈరోజు కూడా హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈరోజు అర్ధరాత్రి కూడా భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో వర్షాలు ముంచెత్తినట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత అర్ధరాత్రి నుండే ఇటు మధ్య కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ శాటిలైట్లో చూపించిన విధంగా మధ్య కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఇంకా వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మనం 2 రోజులు ముందుగానే ఈ వర్షాల గురించి అప్డేట్ ఇచ్చాం. 31వ తారీఖు దక్షిణ కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనం ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పపీడనం అటు పశ్చిమ బెంగాల్ దిశగా వెళ్ళిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈరోజు అర్ధరాత్రి కూడా ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు కూడా ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు అర్ధరాత్రి కూడా పలు జిల్లాల్లో ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమలో కూడా కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, మదినపల్లి, బళ్ళారి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు అర్ధరాత్రి నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మనం చెప్పిన విధంగానే 31వ తారీఖులో కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో వర్షాలు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉత్తర కోస్తాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అటు క్రమేపీ ఈశాన్య దిశగా వెళ్ళిపోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తెలంగాణ విషయానికి వస్తే అటు తూర్పు తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 15 నుండి మళ్ళీ కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో, ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.